గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో రవి, 3లో చంద్రుడు, లాభంలో రాహువు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. అవరోధాలను అధిగమించి శ్రేయోదాయకమైన భవిష్యత్తుని సాధిస్తారు. మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితం వస్తుంది. తగినంత గుర్తింపు, ప్రోత్సాహము రెండూ కూడా లభిస్తాయి. ఫలితాలను సక్రమంగా, జాగ్రత్తగా, ధర్మబద్ధంగా సాధించాలి. సమాజంలో కూడా తగినంత గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపయోగకరమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో నైపుణ్యంగా పనిచేయాలి. కాలాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. లక్ష్యం సిద్ధించే వరకు పట్టుదలతో కృషి చేయండి. విజయం సిద్ధిస్తుంది. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. మనోబలం సర్వప్రధానం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిలో నిమగ్నం కావాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. వారాంతంలో శుభవార్త తప్పనిసరిగా వింటారు. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? విష్ణువుని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేయాలి? పెసలు దానం చేయాలి.